మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథం 6th చాప్టర్ వివరంగా చెప్పుకుంటూ ఉన్నాం మనం ఇప్పుడు. లోకం మొత్తానికి కూడా ఎంతో దగ్గర బంధువైనటువంటి లోకబాంధవుడైనటువంటి సూర్యభగవానుడు, అందరికంటా బంధువు ఆయనే. ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా కనీసం ఒక నమస్కారాన్నైనా, హీనపక్షం ఒక గుర్తింపునైనా, ఆయన ఒకడున్నాడు అని కూడా గుర్తించకుండా మన జీవితాలు దొర్లిపోతూ ఉన్నాయి. కాస్త పూర్వకాలం అయితే ఏదో అర్ఘ్యం ఇవ్వటం, సూర్యుడికి నమస్కారం పెట్టుకోవడం నిద్ర లేచిన తర్వాత అనేది ఒక ప్రాక్టీస్ ఉండేది. ఇప్పుడు అసలు కంప్లీట్గా ఆ మాటే లేదు. సూర్యుడు అనేవాడు, సూర్యభగవానుడు అనేవాడు ఒకడు ఉన్నాడని కూడా మనం గమనించకుండా జీవితాలు జీవిస్తున్నాం. కానీ ఆయన అది కూడా అడగటం లేదు. తనను గుర్తించాలని కూడా అడగకుండా, మన నుంచి ఏమీ ఆశించకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే తన కరుణామయమైన కిరణాలను, తన కిరణాలన్నిటినీ కూడా ఆశీర్వచనాలుగానే లోకం మీదకి వెదజల్లుతూ ఉన్నాడు. ఆయన ఏమీ దాచిపెట్టుకోవట్లేదు. ఆ కిరణాలన్నీ కూడా నిద్ర లేచాక మన మీద పడితేనే మనం ఇట్లా ఉన్నాం జీవితంలో. ఈరోజు ఇలా ఉన్నామంటే ఆ పరమాత్మ అయినటువంటి ఆ సూర్యనారాయణమూర్తి తన చల్లని ఆశీర్వాదపూర్వకమైన కిరణాలు అని రాస్తున్నారు ఇక్కడ. ఆ కిరణాలని మన మీద ప్రసరింపజేస్తున్నాడు. భూమి మీదికి దిగి వస్తాయి ఆయన కిరణాలు, పైనుంచి కిందకి దిగి వస్తాయి. అది సర్వసామాన్యంగా మనం తీసుకుంటాం, ఎందుకంటే తేలికగా దొరికేవన్నీ మనం క్యాజువల్గా తీసుకుంటాం. కానీ ఉదయించే సూర్యుడు ఎర్రటి వెలుగు కింద నుంచి భక్తితో పైకి వెళ్తుందిట. పైనుంచి కిందకి సూర్యకిరణాలు వస్తాయి, కానీ ఉదయించే సూర్యుడి ఎర్రని వెలుగు కింద నుండి భక్తితో పైన ఉన్న కైలాస శిఖరాల మీదకి ప్రసరిస్తుంది. అదెంతో విశేషము. ఎర్రగా, పచ్చగా, తెల్లగా క్షణాల మీద రంగులు మారుతూ ఉన్న సూర్యకిరణాలు మహాలింగాకారంలో పెద్ద లింగంలాగా ఉన్న కైలాస శిఖరం మీద పడి ఎంతో తన్మయత్వం, పారవస్యం పొందుతూ ఉన్నాయి అంటున్నారు. ఆ రంగులు పడిన శిఖరం నీలలోహిత లింగంలాగా అంతరిక్షం అంతా నిండిపోయి, ఆకాశం అంతా నిండిపోయి దేవతలతో కూడా అర్చించబడుతూ ఉన్నది. ఆ లింగము, ఆ ఈశ్వరుని, ఆ పరమేశ్వరుణ్ణి, లింగాకారంగా ఉన్నటువంటి ఆ తండ్రిని దేవతలు కూడా ఆరాధిస్తున్నారు. ఆ వైభవాన్ని కళ్ళారా చూసిన వాళ్ళకి సూర్యోదయము అనే దానికి వేరే అర్థం స్ఫురిస్తుందిట. అదేంటంటే, ఏదో నిద్ర లేచేటప్పటికి సూర్యుడు ఉంటాడు, మనకి వెలుగునిస్తాడు, సూర్యోదయం అవుతుంది అని కాదుట. అక్కడ ఏం జరుగుతోంది అసలు అని పరిశీలనగా చూస్తే చైతన్యమే పుడుతోంది. సూర్యభగవానుడు ఉదయించటం కాదక్కడ, సాక్షాత్తు చైతన్యమే ఆవిర్భవిస్తోంది. ఆ చైతన్యం ప్రసరించి ఆత్మదర్శనమే సాక్షాత్తు జరుగుతోంది అని తెలుసుకోవచ్చు జాగ్రత్తగా చూస్తే అంటున్నారు. ఆ చైతన్య శక్తి సూర్యకిరణాల రూపంలో భూమికి వచ్చి చేరుతోంది, దాన్ని గమనించుకోవచ్చు అంటున్నారు. దక్షిణ సముద్రం మీద సరస సల్లాపాలు చేస్తూ ఉన్న మందమైన వాయువులు, అంటే సన్నని గాలి తరంగాలు దక్షిణ సముద్రం మీద సల్లాపం చేస్తున్నట్టుగా ఎంతో సరదాగా తిరుగుతూ ఉన్నాయిట. అవేం చేస్తున్నాయి, ఉత్తరంగా తీర్థయాత్రలు చేసినాయిట. చేసి అన్ని పుణ్యక్షేత్రాల మీదుగా, అంటే గాలి వాడటం ఎలా ఉందో కూడా తెలుసుకున్నారు వాళ్ళు. దక్షిణ సముద్రం నుంచి వచ్చి ఉత్తరంగా వచ్చి ఆ గాలి అన్ని తీర్థయాత్రలు, ఉత్తర దేశంలో తీర్థయాత్రలు అన్నీ చేసి, అంటే ఎక్కడెక్కడ నదులు ఉన్నాయో అక్కడ ఆ తీర్థాలన్నిట్లో కూడా నీళ్ల మీద మనకి చక్కగా గాలి ప్రయాణం చేయటం చక్కగా తెలుస్తుంది. ఆ తీర్థయాత్రలన్నీ పూర్తి చేసుకొని పుణ్యక్షేత్రాల మీదుగా కైలాస శిఖరం చేరుకుంటాయిట. ఆ గాలులన్నీ కూడా వాయుదేవుడు కైలాస శిఖరం చేరుకునేటప్పటికీ ప్రభాత వేళ అయిపోతుంది, అంటే తెల్లవారుతూ ఉంటుంది.
శిఖరానికి కిందుగా ఉన్న చిన్న చిన్న శిఖరాలన్నీ కలిసి శివుడి జటాజూటంలాగా ఉన్నాయి. వాటి మీద వంపులు తిరిగిన గంగమ్మ సెలయేటి పాయలు, అంటే గంగ చిన్న చిన్న సెలయేళ్లుగా విడిగా ప్రవహించటము అని జరుగుతుంది కదా. ఆ శిఖరాల మీద చిన్న చిన్న సెలయేళ్లుగా ఉన్న గంగమ్మని చూస్తే ఎలా ఉందిట, గంగా నదిని చూస్తే ఎలా ఉందిట. ఒక తెల్ల తాచు ఆ జటాజూటానికి చుట్టుకొని మెల్లగా పాకుతూ ఉన్నట్టుగా ఉన్నదిట. అంటే శివుడి మెడలో త్రాచుపాము ఉంటుంది కదా, ఆ త్రాచు అనేది ఆ శిఖరాల మధ్యలో శిఖరాలే జటాజూటంగా ఉంటే ఆ జటాజూటం చుట్టూత ఒక తెల్లని త్రాచుపాము నెమ్మదిగా కదులుతూ ఉన్నట్టుగా ఉన్నదిట. 100 శిఖరాలకు మధ్యలో ఒక 2 శిఖరాలకి ఇన్ బిట్వీన్ అక్కడ ఎట్లా ఉందిట, 2 శిఖరాల మధ్యలో ఉన్న చోటు నివసించటానికి అనుకూలంగా కొంచెం చదునుగా ఉన్నదన్నమాట. ఆ ఒక లోయ ఉన్నదిట, ఒక చదునైన లోయ ఒకటి నివాసయోగ్యంగా అంటున్నారు. మరి అక్కడ ఎవరుంటారో మనకు తెలియదు. 2 శిఖరాల మధ్య నివసించటానికి అనుకూలంగా ఉండే లోయ ఉన్నది. ఆ లోయలో మహావృక్షాలు ఉన్నాయిట. అవి గాలికి ఊగుతూ నాట్యం చేస్తూ ఉన్నట్టుగా నాట్య భంగిమలు చూపిస్తున్నాయి. కొమ్మల సందుల్లో దూరి ఆకులలో నుంచి వెదురు పొదలలో నుండి వచ్చే పిల్ల గాలులు, గాలి వీచినప్పుడు అడవిలో అవి వెదురు పొదల్లో నుంచి వస్తే, అంటే మనకి వెదురుతోనే తయారు చేస్తారు ఫ్లూట్ కూడా. ఆ వెదురు పొదల్లో గాలి దూరి బయటికి వస్తూ ఉన్నప్పుడు సప్తస్వరాలు వస్తాయి. ఆ వెదురు పొదల్లో నుంచి వచ్చేటటువంటి ఆ గాలి సప్తస్వర గానం చేస్తూ ఉన్నది అక్కడ. లోయలో ఎత్తుగా పెరిగిన మర్రి చెట్లు, రావి చెట్లు, జువ్వి చెట్లు పెరిగి పైన కొమ్మలన్నీ అల్లుకుపోయి ఒకదాంతో ఒకటి కలిసిపోయి కొన్ని వేల ధనుస్సులు వరుసగా పెట్టినట్టుగా అంత పెద్ద ఏరియా ఏర్పడింది. అదో పెద్ద కుటీరం లాగా ఉన్నది, ఇట్లా నీడనిస్తూ ఉన్నది అన్నమాట. అన్ని చెట్లు, పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు అన్నీ కలిసిపోయి ఒకదాంతో ఒకటి పెనవేసుకొని కొన్ని వేల ఒక ధనుస్సు అంటే సుమారుగా ఒక 1 మీటర్ 1.5 మీటర్ ఉండొచ్చు. అలాంటి కొన్ని వేల ధనుస్సుల వెడల్పు కలిగి ఒక పెద్ద కుటీరం వల్లే ఉన్నాయిట. చెట్ల నల్లుకొని పెరిగిన పూల తీగలను కూడా ఉన్నాయి. ఆ చెట్ల పైనంతా పూల తీగలు పెరుగున్నాయి. ఎంత అందంగా ఉంటుందో అది చూస్తే నిజంగా. ఆ పూలన్నీ కూడా రాలి రంగురంగుల పూలు భూమి మీద రాలి కలర్ఫుల్ పూల దుప్పటి కప్పినట్టుగా ఉందిట. కొమ్మల సందుల్లో నుంచి ఎంతో చొరవగా ఎంతో చనువుతో సూర్యకిరణాలు లోపలికి దూరి వస్తూ ఉన్నాయి. ఎక్కడ సందుంటే అక్కడి నుంచల్లా పాపం ఆ సూర్యభగవానుడు తన కిరణాలని పంపిస్తూ ఉన్నాడనమాట. ఆ పువ్వుల మీద పడుతూ ఉన్నది. ఆ పువ్వుల కుప్పల మీద, కింద రాలిన పువ్వుల కుప్పల మీద ఆ సూర్యకాంతి పడుతూ ఉంటే ఆ పూల కుప్పల్లో నుంచి జర జర పాకిపోతున్న రంగురంగుల త్రాచుపాముల మీద పడుతూ ఉన్నదిట. సూర్యకాంతి తళుక్కుమని మెరుస్తూ ఉన్నదిట. ఇట్లా వర్ణిస్తూ ఉన్న ఈ ప్రదేశం నివాసయోగ్యం అంటున్నారు మాస్టర్ గారు. మరి ఉండటానికి నివసించటానికి అనుకూలము అంటే అడవుల్లో నివసించటానికి భయం లేని ధైర్యవంతులకు, ప్రకృతిని భగవంతుడితో సమానంగా ఆరాధించే మహా ఉత్తమ సంస్కారాలున్న వాళ్లకు మటుకే ఇది నివాసయోగ్యము అని అర్థమవుతుంది. మనబోటి వాళ్ళు కాదు. బహుశా ఆ ప్రాంతానికి పులులు, సింహాలు లాంటి క్రూర జంతువులు కూడా రాకపోవచ్చు. అందుకే నివాసయోగ్యం అన్నారు. పాముల్ని కూడా, సర్పాల్ని కూడా పరమాత్మ స్వరూపాలుగా చూడగలవారు అక్కడ ఉన్నారేమో. చూద్దాం మరి. ఆ ప్రాంతంలో కొంచెం ఎత్తైన దిబ్బ మీద ఒక రావి చెట్టు ఉన్నది. దాని కొమ్మల మీద మర్రి మొక్కలు, జువ్వి మొక్కలు, వేప మొక్కలు రావి చెట్టు కొమ్మల మీద పెరిగి ఉన్నాయి. అంటే ఇంకా అవి ఎంత పెద్దవో మనం చూసుకోవచ్చు. ఆ రావి చెట్టు ఎంత పెద్దదో. ఆ చెట్టు కింద ఒక పర్ణ కుటీరం ఉన్నది. పర్ణములంటే ఆకులు, ఆకులతో కప్పి ఉన్నటువంటి ఒక కుటీరం ఒకటి ఉన్నదిట. దానికి
తూర్పు వైపున ఉన్న తలుపు నుంచి తూర్పు వైపున ఉన్న తలుపు నుంచి సూర్యోదయపు మొట్టమొదటి కిరణాలన్నీ కూడా ద్వారంలో నుంచి ప్రవేశించి అక్కడ ఒక ఎదురుగా ఉన్న ఒక చిన్న పీఠం మీద ఒక శివలింగం ఉంటే ఆ ప్రభాత కిరణాలన్నీ కూడా ఆ లింగాన్ని తాకుతూ ఉన్నాయి. అంటే ఆ సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి వచ్చి శివుడిని ఆలింగనం చేసుకుంటున్నట్టుగా ఉందన్నమాట. ఆ లింగానికి కొంచెం దూరంలో స్తంభాన్ని ఆనుకుని ఒక చక్కటి నడి వయస్సు ముత్తైదు ఒక ఆవిడ ఉన్నదిట. మేలి ముసుగు సర్దుకుంటూ ఉన్నదిట. ఆవిడ మేలి ముసుగు సర్దుకుంటూ నిలబడి ఉన్నది. ఎంతో అవయవ సౌష్ఠవం, అంటే చక్కటి శరీర సౌష్ఠవం అన్నమాట ఆవిడకి. గుండ్రటి ముఖం మీద చంద్రుడిలాగా చక్కగా సింధూర తిలకం దిద్దుకొనున్నది. ఆవిడ గర్భవతి. ఆహా, ఆ అడవిలో నివసిస్తున్న ఆమె ఎవరో ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఆవిడ కుంతీదేవి, భయం ఎరుగని రాజపత్ని, కాబోయే రాజమాత. ఆవిడకు కొంచెం దూరంలో ఒక పీఠం మీద కూర్చున్న శతగోపుడు అనే ఆయన ఆవిడికి నమస్కారం చేస్తూ ఇట్లా చెప్పాడు. తల్లి, మీ అన్నగారైన వసుదేవుడు కారాగారంలో ఉన్నారని మీకు మీ చారుల ద్వారా తెలిసింది అని నందగోపుడు నాకు చెప్పాడు. అలాగే కారాగారంలో ఆయనతో బాటే ఉన్నటువంటి దేవకీదేవి గర్భం ధరించి ఉన్నదని కూడా మీకు తెలిసే ఉంటుంది అన్నాడు. అంటే కుంతీదేవి ఇలా అంది, అవును, మనకందరకు ఆవిడ గర్భం ధరించి ఉండటమే ఆశా కిరణం అది మనకి. మీరందరూ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ వసుదేవుడిని జాగ్రత్తగా గమనించుకుంటూ ప్రతిరోజు ఎంతో అప్రమత్తతగా జాగ్రత్తగా ఉన్నారని, ఇదంతా నందగోపుడి నాయకత్వంలోనే జరుగుతోందని మా ప్రభువు నాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు అన్నది ఆవిడ. దానికి శతగోపుడు, అవునమ్మా, అందరము రాత్రి పగలు వసుదేవుణ్ణి కనిపెట్టుకునే ఉన్నాము అన్నాడు. మళ్ళీ కుంతీదేవి ఇలా అన్నది, మీరందరూ ఎంతో అదృష్టవంతులు. దేశం క్షేమంగా ఉండాలని మా అన్నగారు కంకణం కట్టుకున్నారు. మీరంతా ఆయనకు సహాయం చేయటానికి సిద్ధపడటం అనేది మీ అదృష్టము, దేశానికి కూడా అదృష్టం అది. మా తండ్రి అయిన శూరసేనుల వారు నన్ను కుంతిభోజుడికి కూతురుగా పంపించారు. అప్పటి నుంచి చుట్టరికాలు దూరమైపోతాయేమో, ఈ కుటుంబానికి నేను దూరమైపోతానేమో అని అనుకున్నాను. భరతభూమి భవిష్యత్తు తెలిసిన వాళ్ళు, భీష్ముడు మొదలైన వాళ్ళు, ఆ పెద్దలే మా ప్రభువుతో నా పెళ్లి జరిపించారు. నేను చిన్నదాన్ని కాబట్టి వారి ఉద్దేశాన్ని అప్పుడు గ్రహించలేకపోయాను. ముని శాపం వల్ల మా ప్రభువులకి విరక్తి కలిగింది. అందువల్లనే ఈ శతశృంగ సీమలకి వచ్చారు. ఆయన ఇక్కడికి ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చారంటే ఒక విరక్తి వల్ల వచ్చారు. నేను ఆయనతో పాటు వచ్చాను. నేను ఆయన ఇద్దరము దూరంగానే ఉన్నాం కాబట్టి ధృతరాష్ట్రుడు అనేక పన్నాగాలు పన్నటానికి వీలుగా ఉంది. బలపడుతూ ఉన్నాయి, ఆయన పన్నాగాలన్నీ బలం పుంజుకుంటున్నాయి. నాకు ఇప్పుడు ఒక్కటే దిగులు, మా చిరంజీవైన యుధిష్ఠరుణ్ణి గురించే భయం నాకు. ధృతరాష్ట్రుడి అనుచరులు ఏ చీకటి మాటునో ఏ చీకట్లోనో ఎప్పుడో వీడిని ఎత్తుకుపోతారేమో, ఎత్తుకుపోయి ఏం చేస్తారో ఏమోనని చాలా దిగులేస్తుంది. అదిగో మా ప్రభువులు చిరంజీవి కూడా వస్తున్నారు అన్నది కుంతీదేవి అటువైపు చూస్తూ. జుట్టంతా జడలు కట్టి కాషాయ బట్టలు కట్టుకొని ధనస్సు బాణాలు ధరించి గంభీరమైన నడకతో వస్తున్న పాండురాజు మదగజంలాగా పర్ణకుటీరం వైపు నడిచి రావటం కనపడింది. అతనికి ముందుగా 3 సంవత్సరాల కొంచెం ముందు 3 సంవత్సరాల వయస్సున్న బాలుడు చుట్టూతా చూస్తూ ఆ ప్రకృతిలో పక్షులేమిటి అనేకం వాటినంతా చూస్తూ ఆనందిస్తూ ఆ పిల్లవాడు కూడా వస్తూ ఉన్నాడు. ఆ బాలుడి ముఖం మీద చక్కగా విభూతి రేఖలు, గంధం బొట్టు, మధ్యలో సింధూరపు చుక్క పెట్టారుట. చిరునవ్వుతో ఉన్న ఆ బాలుడు ఎంతో చక్కగా ఉన్నట్ట. మోకాళ్లకు పైగా గోచి పెట్టి కాషాయ వస్త్రాన్ని పిర్రల చుట్టూతా చుట్టి పసివాడు చూడముచ్చటగా
ఉన్నాడుట. గోచి పెట్టి కట్టిన నారవస్త్రము, జబ్బలను వక్షస్థలాన్ని కప్పి ఉంచిన పులి చర్మపు అంగీట, అంగి అంటే చొక్కా లాంటిదన్నమాట, పులి చర్మంతో తయారు చేసింది వేశారనమాట అతనికి. ఆ బాలుడు చూడంగానే చిన్న బ్రహ్మజ్ఞానిలాగా అనిపించాడుట. అతని లోపలికి వస్తూ ఆనందంతో గంతులేస్తూ ఇట్లా అన్నట్టు, అమ్మగారు నేడు వేకువజామున నేను తమ్ముడు నాన్నగారితో లోయలోకి నడిచిపోయి కైలాస శిఖరం మీద సూర్యోదయ దర్శనం చేసుకున్నాము. ఎంత బాగున్నదో. తమ్ముడు అక్కడే ఉన్నాడు, ఇంకా కూడా రానంటున్నాడు. అక్కడి చెంచుమావయ్యలందరూ తమ్ముడితో ముద్దులాడుతూ ఉన్నారు అన్నాడు. పాండురాజు విల్లమ్ములు ఆ పీఠం మీద, ఒక పీఠం మీద పెడుతూ ఇట్లా అన్నట్ట, భీముడు ఆ చెంచుమావయ్యలు పెట్టిన ఇప్ప పువ్వులన్నీ తిన్నాడు, ఇచ్చిన పళ్ళన్నీ ఫలహారం చేస్తున్నాడు, వాళ్ళు తెచ్చిన తేనె కూడా తాగేసేసి తేంచుకుంటూ ఇంటికి వస్తాడు, వాడికి ఇంకా భోజనం అక్కర్లేదు అన్నాడు. కుంతీదేవి ఇట్లా చిరునవ్వు నవ్వుతూ ఇట్లా అందుట, అక్కర్లేకేమి అన్నీ మెక్కి వచ్చి పుష్టిగా భోజనం కూడా చేస్తాడు, ఈ పెద్దవాడే అర్భకుడు, ఆ చిన్నవాడికి ఎంత తిన్నా పొట్ట పైకి లేవదు, దిష్టి తగులుతుందనే భయం కూడా లేదు. ఆ పుట్టబోయే దైవం ఎందుకు సంకల్పించాడో గాని నా కడుపున ఒక పిడుగు పుట్టాడు. మన శతగోపుడు ఎంతో దూర ప్రయాణం చేసి ఏకువజామునే తెల్లవారక ముందే ఇక్కడికి చేరుకున్నాడు అని చెప్పింది. శతగోపుడు ఇట్లా అన్నాడు, మహాప్రభువులకు వందనాలు, నమస్కారాలు అని లేచి నిలబడి నమస్కరించాడు. వెన్నెలలాగా ఉన్న ముఖ కాంతులతో, అంటే ముఖమంత కాంతిగా ఉంది, చిరునవ్వు పలుకులు కట్టినట్టుగా పలువరుస ఉన్నదిట. ఆయన పలువరుస చిరునవ్వుకే ఒక ఆకారం ఉన్నదా అన్నట్టుగా ఉన్నాయిట. పాండురాజు ఇట్లా అన్నట్టు, కూర్చోండి కూర్చోండి, మీ బోటి పిచ్చివాళ్ళు మటుకే నన్ను నాలాంటి వాళ్ళని మహారాజులు అని సంబోధిస్తారు. ప్రస్తుతం ఏ హద్దులు లేని ఈ కైలాస సీమలన్నిటికీ నేనే మహారాజుని. దానికేం గాని దేవకీదేవి క్షేమవార్తలు తీసుకొని వచ్చారా అని అడిగాడు. శతగోపుడు ఇట్లా అన్నాడు, ప్రభు దేవకీ వసుదేవులు క్షేమంగా ఉన్నారు, కారాగారంలో ఉన్నారనే బాధ తప్ప కంసుడు బావగారికి మర్యాదలన్నీ చేస్తూనే ఉన్నాడు, ఆహారము విహారాలు పడుకోవటానికి ఏం లోటు లేదు, అది బయటికి మట్టుకు వెళ్ళటానికి వీల్లేదు, వాళ్ళు ఉన్నది ఒక రాజభవనమే కానీ అది నిజమైన కారాగారం కాదు, అందులో ద్వారపాలకులు భటులు మాత్రం రెప్పపాటు కూడా వెయ్యకుండా జాగ్రత్తగా వాళ్ళని బయటికి వెళ్ళనివ్వకుండా కట్టుదిట్టంగా ఉన్నారు అన్నాడు. పాండురాజు ఇట్లా అన్నాడు, నా దగ్గర కబుర్లు చెప్పమాక వాళ్ళందరూ తీరుబడి వేళల్లో ధాన్యం కోసం నందగోపుడి పాదాల దగ్గరే చేరుతారు కదా, యథారాజా తథా ప్రజ అనేది ఎలా ఉంటుందంటే, లంచాలు మరిగిన ప్రభువు, ఆయన కొలువు చేసేవాళ్ళు కూడా మరి అలాగే ఉంటారు కదా, వాళ్లకు కంచం మంచం సప్లై చేస్తే చాలు కదా, ఇంకేం కావాలి, ఇందులో ఎవరు తక్కువ తిన్నవాళ్ళు, ఎవరి ఆకలి వాళ్ళది కదా, ఎవడి భార్య పిల్లల మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది కదా, మరి ప్రభువు ధర్మాన్ని కొలువు వాళ్ళందరూ అవలంబిస్తారు, అది సహజమే కదా, ప్రభువు లంచగొండైతే కొలువు చేసే వాళ్ళందరూ కూడా లంచగొండలు అవ్వటం సహజమే కదా, అది లేకపోతే ప్రసవించే నాటికి పాపం దేవకీదేవికి మార్గం చూపించే వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళ లంచగొండితనమే మనకు మార్గం చూపిస్తుంది అన్నాడు. శతగోపుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, మేము నందగోపుడు నమ్మిన సహచరులము అని అనుకుంటున్నాము, మేమే ఎంతో రహస్యంగా పనులు చక్కబెడుతున్నామని భ్రమపడుతున్నాము, మాకన్నా ముందే మీకు వార్తలన్నీ అందుతున్నాయి అన్నాడు. కుంతీదేవి ఇట్లా అన్నది, రహస్య గోపనం విషయంలో అంటే ఒక విషయాన్ని రహస్యంగా ఉంచటము, రహస్యంగా చెయ్యటము ఏ పనైనా అనే విషయంలో మా ప్రభువులకే మీరందరూ సరిపోరు, ఈ వార్తలు మాకే తెలుస్తూ ఉంటే ఇంకా మాకంట ముందు ఇంకా ఎవరెవరికి తెలుస్తున్నాయో, మా ప్రభువుల నీతి కన్నా గుడ్డిరాజుల నీతి ఎక్కువ, వాళ్ళ రాజనీతి ఇంకా చురుగ్గా పనిచేస్తుంది అన్నది. అంటే ఆవిడ దృష్టి ధృతరాష్ట్రుడి మీద అన్నమాట. ఇలా అంటే మా ప్రభువుకి కోపం కూడా రావచ్చు అన్నది. అంటే పాండురాజు ఇట్లా అన్నాడు, ఉన్న విషయానికి కోపం తెచ్చుకొని ఏం లాభం, నిన్ను నాతో వనవాసానికి తీసుకొచ్చిన కారణం ఇదే కదా,
నీకున్న లోక జ్ఞానం మా వదిన గారికి గనక ఉంటే మన సమస్యలు ఇంకా గడ్డుగా అయ్యేవి అన్నాడు. శతగోపుడు ఇట్లా అన్నాడు, నందగోపులు మీ క్షేమం కనుక్కొని రమ్మన్నారు. మార్గ మధ్యంలో వస్తూ వస్తూ నేను ఒక రాత్రి మధురలోనే ఉన్నాను అని చెప్పిన శతగోపుడి మాటలకి పాండురాజు ఇలా అన్నాడు, అంటే నువ్వు వసుదేవుడున్న భవన ప్రాంగణం లోపలే విడిది చేస్తుంటావు నాకు తెలుసు అన్నాడు. అంటే శతగోపుడు చిత్తం, అవునండి, ఆ రోజు రాత్రి కావలి వాళ్ళందరికీ పైనున్న అధికారి మా ఊరివాడే, చిన్నప్పుడు మాతో చదువుకున్నవాడే అన్నాడు. దానికి పాండురాజు, అయితే కిందటి సాయంత్రమే వాళ్ళ ఇంటికి గోధుమల సంచి, అరటిగెల, జున్ను, పాలు, సొరకాయలన్నీ చేరిపోయి ఉంటాయే అన్నాడు. శతగోపుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, పత్రమో పుష్పమో ఫలమో తోయమో సువర్ణమో దక్షిణో లేకపోతే కంసుడి రాజ్యంలో పన్నులు ఎలా అనుకూలిస్తాయి? ఇప్పుడు ఈ రాజ్యం ఈ రాజ్యాలన్నీ కూడా గుడ్డి ఎద్దు మేత కోసమే కదా ఏర్పడింది అన్నాడు. పాండురాజు ఇట్లా అన్నాడు, అయితే ఆబోతుకు కూడా మేత పంపించారా లేదా? మా బావగారు వసుదేవుడు ఎంతకైనా తగినవాడే. మీ గణాలకు ప్రభువైన నందగోపుడు అతని శిష్యుడే కదా. ఇంతకు మీ గోపకుల గ్రామాల్లో ఉన్న వైశ్యులు కంసుడికి సువర్ణాలు చెల్లిస్తూ ఉన్నారా? దానికి ఒప్పుకోలేదా వాళ్ళు? కేసికి నిత్యము సువర్ణ తులాభారాలు జరుగుతూ ఉన్నాయా అని అడిగాడు. అంటే కేసికి బంగారు నాణ్యాల పంపకాలు అవుతున్నాయా? కేసు అంటే కంసుడు తమ్ముడు. శతగోపుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, సాగనిస్తే మన గొప్ప ఏముంది, వాడు అడిగినవన్నీ ఇస్తామా? తిరుగుబాటు చేయటానికి అన్ని కట్టుదిట్టాలు చేసుకున్నారు. యువకులందరూ కూడా, అంటే చిన్నవాళ్ళందరూ ఆయుధాలు ఎలా ఉపయోగించాలనే శిక్షణ పొందుతూ ఉన్నారు, ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. ఈరోజు వైశాఖ బహుళ తదియ 100 ఆయుధ శిక్షణాల ప్రారంభానికి 100 శిక్షణా కేంద్రాలు పెడతారట. శిక్షణా కేంద్రాలు అంటే యుద్ధము, యుద్ధ విద్య నేర్పించేటటువంటి పాఠశాలలు అన్నమాట. 100 ఓపెన్ చేయటానికి గర్గ మహర్షి శుభముహూర్తం నిర్ణయించారుట. ఈ పాటికి ఆ పూజకి కొబ్బరికాయలు పగిలుంటాయి. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి గ్రామాల్లో తిరుగుబాట్లు మొదలవుతాయి. కేసి పరివారమైన ప్రభుత్వ అధికారులు ఒకసారి గ్రామంలో ప్రవేశించారంటే ఇంకా సామాన్యంగా తిరిగి వెళ్ళలేరు అంటూ, మీరు కూడా ఈ వైరాగ్యం ఆపేసి మాకు తోడుగా ఉండండి. ఉన్నారంటే దేవకి వసుదేవుల్ని బయటికి తీసుకురావటం ఎంత పని, మీరు మాతో ఉంటే అన్నాడు. పాండురాజు, అని వసుదేవుడు ఏమన్నా చెప్పాడా నీకు? ఆయన ఎప్పుడూ అట్లా చెప్పడు. దేవుడే దిగి వచ్చి స్వయంగా దేవకి వసుదేవుల్ని ఆ కారాగారం నుంచి విముక్తుల్ని చెయ్యాలి. దేని కాలం దానికి ఉన్నది అన్నాడు. కుంతీదేవి, తొందరపడకూడదు, తొందరపడటం అంటే పొరపాటు పడటమే, త్వరపడుట అంటే పొరపడుటయే అన్నది. ఈ వనసీమల్లో ఋషుల మధ్యలో ఇన్ని సంవత్సరాలు జీవించటానికి అలవాటు పడిన మా ప్రభువు మళ్ళీ రాచరికపు రాజుగారి పన్నుగడలు, ఆ స్ట్రాటజీలు అవన్నీ చేయటానికి అస్సలు మనస్సు ఒప్పదు ఆయనకి. కక్కిన కూటికి ఆశపడటం లాగా ఉంటుంది, గుడ్డితనం అవుతుంది అది. మా చిరంజీవులకు చిరంజీవులైన ఋషుల ఆశీర్వచనాలున్నాయి, వాటిని అనుసరించటమే మా పద్ధతి. దిగి వచ్చినంత మాత్రాన దేవుడు ఈ ఋషుల్లో అంతర్యామిగా పనిచేయటం మానేస్తాడా? అందరు ఋషుల్లో ఆయనే ఉంటాడు. అట్నుంచి పిలుపు వచ్చినప్పుడు ఇట్నుంచి ఋషులు మా చిరంజీవులనే పంపిస్తారు అన్నది. శతగోపుడు, నేను పలికింది నా ఊహలే గాని వసుదేవుడు చెప్పలేదు. ఎంత తెలివిగల వాళ్ళైనా, ఎంత తెలివిగా ఆలోచించినా కూడా కాలంతో పాటు దొర్లి వస్తూ ఉన్న సంఘటనలు, వాటిల్లో మనం యజ్ఞార్థ బుద్ధితో పాలు పంచుకోవాలి కానీ మన స్వంత నిర్ణయాలనేవి ఏమీ ఉండవు. జరిగే వాటికి సహకరించాలి, జరిగే వాటిని ఒప్పుకోవాలి అని చెప్పారు వసుదేవుల వారును దేవకీదేవి. మీరు అనుకుంటున్నట్లుగా కాకుండా
రహస్య గోపనం అనేది అంటే దాచిపెట్టడం, రహస్యంగా ఏ పనైనా చేయటం అనేది నందగోపుల వారు చక్కగా చేస్తున్నారు. కారాగారంలో ఉన్న కావలి భటుల పై అధికారులు ముగ్గురున్నారు. వాళ్ళల్లో ఒకడేమో మా ఊరివాడు, ఇంకొకడేమో తమకు చిన్నప్పుడు నమ్మిన శిష్యుడు, అతని పేరు స్వర్ణదత్తుడు. మూడవ వాడేమో ప్రతిరోజు నందగోపుల వారు పంపించిన గోధుమలు తింటూనే ఉన్నాడు. వాడి పేరు సువర్ణముఖుడు. ప్రస్తుతం నేను వచ్చిన పని అంటూ ఉంటేనే కుంతీదేవి అందుకొని చెప్పింది, అర్థమైందిలే, మా ప్రభువు దగ్గర నుంచి స్వర్ణదత్తుడికి నువ్వు లేఖ తీసుకెళ్ళటానికి కదా వచ్చావు అన్నది. అనగానే పాండురాజు అన్నాడు, నా బాల్యమిత్రుడే స్వర్ణదత్తుడు, నాకు స్నేహితుడు చిన్నప్పటి నుంచి. అతనికి నేను ఒక లేఖ ఇస్తాను. లేఖ అంటే లెటర్. ఇకపోతే మూడోవాడి సంగతి నందగోపుడే చూసుకుంటాడని చెప్పావు కదా, దాని గురించి ఏమీ చింత లేదు. కాకపోతే స్వర్ణదత్తుడికి నా లేఖ సరిపోదు. ఇప్పటి నుంచే నందగోపుడి అనుజ్ఞతో గోధుమలు, అరటిపళ్ళ గెలలు, జున్ను పాలు అప్పుడప్పుడు పంపిస్తూ ఉండండి వాళ్ళ ఇంటికి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ముగ్గురు ప్రభుత్వాధికారులకు సాలిన గ్రాసం పోను అధికంగా పంపించండి. ఈ ముగ్గురు ప్రభుత్వ అధికారులకి కూడా మామూలుగా రెగ్యులర్గా ఇచ్చేటటువంటి ధాన్యం కానీ వాటి అన్నిటికంటే ఎక్కువ పంపిస్తూ ఉండండి అని చెప్పాడు పాండురాజు. కుంతిదేవి ఇట్లా అన్నది, అంతేకాదు ఆ గ్రాసాన్ని వాళ్ళు కావలి వాళ్ళకు కూడా పంచేట్లుగా తప్పకుండా చూడాలి, అది వాళ్ళకు కూడా వెళ్ళాలి, అప్పుడే ఫలితం బాగుంటుంది అన్నది ఆవిడ. శతగోపుడు ఇట్లా అన్నాడు, పొద్దెక్కితే నేను ఇక్కడ ఉండకూడదు ఇంకా. మీ చెంచుల గూడెంలో ధృతరాష్ట్రుడి గూఢచారులున్నారు. మా తోడల్లుడేదో సన్యాసం పుచ్చుకొని హిమాలయాలకు వెళ్ళిపోయాడు అని చెప్పుకుంటూ ఉన్నారు. నేను ఆయన్ని వెతకటానికి వెళ్ళాలి. నేను ఆ పని మీదనే కష్టపడి నడిచి కైలాస శిఖరం ఎక్కాను కానీ తీర్థయాత్రల గురించి కాదు అన్నాడు. అంటే కైలాస శిఖరం ఎక్కి పాండురాజును చూడటానికి వచ్చింది అలా చెప్పుకుంటూ ఉన్నాడన్నమాట. అకార్డింగ్ టు గూఢచారులకు తెలియటం కూడా వాళ్ళ తోడల్లుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు ఈ శతగోపుడు అనే వాళ్ళు అనుకోవాలి. కాబట్టి అట్లా ఆ మాట అన్నాడు. నేను వచ్చింది అందుకే కదా, తీర్థయాత్రగా రాలేదు కైలాస శిఖరం మీదికి అన్నాడు. 6th చాప్టర్ అయిపోయింది.